లక్కీ ఆరాధ్య ఇంట్లో ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి. ఎంతసేపు ఆటలేనా? ఇంటికి రారా? బాబా మీరేమో మాట వినరు. మీ నాన్నేమో ఎంతసేపు ఆ బార్ షాప్ లో కూర్చుని వెళ్తా ఉంటాడు. ఎంతసేపు తాగుడని సత్తా ఉంటాడు అక్కడ. కూర్చోండి 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 కూర్చోండి. అసలు మీరు మాట వినరు, మీ నాన్న మాట వినరు. ఏంటో నా కర్మ. అదేంటి అలా రాశాడు నా తలరాత. చిచ్చి ఈ కొంపేనా? కొంప కాదు. ఆడు బాగుపడ్డావు, ఈ కొంప బాగుపడదు, ఏమో బాగుపడదు. చిచ్చి అలాగైపోయిందో నా కొంప. ఎక్కడ ఉన్నాడో, ఎక్కడ తాగి చచ్చిపోయాడు ఆ బాస్ అక్కడే ఉంటాడు. ఎంతసేపు తాగి ఊగుతా ఉంటాడు. పిల్లలకి ఏమైనా కొనమంటే కొండవు. అక్క 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 అమ్మా ఏం చేస్తానమ్మా? బావగారు పనికి వెళ్ళారా? వెళ్ళారులే అమ్మా. అలా అంటున్నావు? అది వచ్చినట్టుంది కానీ పడలేదు. అక్క వెళ్ళినా ఒకటే, ఎలా పోయినా ఒకటే పనికి. అక్క ఏమైంది? ఏమవుతామ్మా, ఎంతసేపు తాగి ఆ బాల్ షాప్ దగ్గర పడిపోయి ఉంటాడు. నన్ను పట్టించుకుంటాడా, పిల్లల్ని పట్టించుకుంటాడా? ఇంకా తాగుడు మానలేదా? ఎక్కడ మానుతాడమ్మా? మొన్న మా ఆయన చెప్పాడక్క. ఏమని చెప్పాడమ్మా? తాగి ఊరంతా తిరుగుతున్నాడంట కదా. మీ విషయాలు నాకెందుకులేమ్మా? ఇదేమి దూరం, మీ విషయాలు నాకెందుకని చెప్పి పొల్లెట్టేసి వెళ్ళిపోతానే. సర్లే అమ్మా. సర్లే అక్క. ఏంటి పండగ పనులు అయినాయా? ఏదో అలాగ అవుతున్నాయమ్మా. నాకు పండగ అయినట్టు పాపం అయినట్టే నా బతుకి. చిచ్చి ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇంకేంటక్క? రా చెల్లి రా. ఇలా ఏంటో వచ్చావు, నిలబెట్టే మాట్లాడుతున్నాను నేను. ఇంకేంటి పండగ పనులు అన్నీ అయిపోయినాయా? అక్క అక్క ఏం చేస్తున్నావు అక్క? చెల్లి ఏ పని పాట లేకుండా వచ్చినట్టుందో నా కోపంగా పడ్డారు ఈ వద్దు. అక్క రండి అక్క రండి. ఏం చేస్తున్నావు? ఏం చేస్తానక్క, పొద్దు నుంచి ఏక పనే, ఏ పని అవ్వట్లేదు. నా మొగుడేమో తాగి ఆ బార్ షాప్ దగ్గర చెప్తాడు, నేనేమో పంపలో ఒక పని అవ్వలేదు. అది వచ్చారేంటి? పని పంట ఏమి లేదా? ఏం లేదక్క, నా పండగ పనులు అయితే అన్ని అయిపోయి, నీ పండగ పనులు అయినాయా లేదని అడగడానికి వచ్చాను. ఏంటి పండగ పనులు అన్నీ అయిపోయినాయా? అయిపోయినాయి. షాపింగ్ షాపింగ్ కూడా బట్టలు కొనుక్కునేస్తున్నారా? బాబు నా బతుకి పండగ లేదు, పాపమో లేదు. ఏంటో నా తలరా తెల్లారా. సరే వచ్చినా నిలబెట్టే మాట్లాడతారే. రేపు కూర్చోండి అక్క. అవునే చెల్లి, సీరియల్ కార్తీకదేమో సీరియల్ ఏమైందే? అయ్యో అంటే తెలీదా? రాముడు కార్తీక బాబు విడిపోయాక వచ్చేసిందా? నువ్వు చూడలేదా సీరియల్? అక్క నేను నా 2 ఎపిసోడ్ చూడలేదే. ఏం కాదులే, రేపు వస్తుంది చూద్దుగా. మిస్ అవ్వగల రేపు. సరేలేదనక్క, ఇవన్నీ కాదు. మన పేటలో ఏదో జరిగిందంట, విన్నావా? అవునే చెల్లి, అయినా ఆ మూల ఏదో జరిగిందంట కదా, ఏంటి? అవునంటక్క. అయినా అదే పోయే కాలం అక్క. పెళ్లి ఉంది కదా, పిల్లలు కూడా ఉన్నారు. చిచ్చి ఆ కోసం మనకెందుకులే బాబాయ్. అలాంటి ఊరినే చెప్పండి అంతా కబడ్డీ బాబా. అవునక్క, చిచ్చి వాళ్ళ గురించి మనకెందుకులే. అవును చెల్లి, చీర బాగుంది. ఎక్కడికన్నా జీవితంలో చెల్లి మొన్న చెన్నై షాపులు ఏంటారు, తిన్నారా మీరు? వెళ్ళామక్క. వెళ్ళాను కానీ చీరలు ఏం బాలే. చిచ్చి తీసుకెళ్ళాడంటే తీసుకెళ్ళాడక్క. తీసుకెళ్ళాడక్క. అసలు బాగాలేదు. చెల్లి మొగ్గు తీసుకెళ్ళాడక్క. ఈ పని బెటరే. నా మొగ్గు పండగకి తీసుకెళ్ళడం, షాపింగ్ కి తీసుకెళ్ళడం, ఎంతసేపు పోషాలు సగం సత్తాను. సర్లే చెల్లి, ఇంకేం చెల్లి, వచ్చిన వాళ్ళు అలాగే కూర్చోబెట్టాను. ఏమనుకోకుండా ఏమి ఇవ్వలేదని. పర్వాలేదు అక్క. పర్లేదా? అలాగే అంటారు, మళ్ళీ బయటకు వెళ్ళి వెళ్తారు. ఇంకేం చెల్లి, ఏమైనా కొనుక్కున్నారా గోల్డ్ మధ్యన?
అయినా బంగారం రేట్లు ఎక్కువ ఉన్నాయి కదక్క, ఎక్కడ కొనుక్కుంటాం? అవునులే, అలాగే అంటారు, అన్ని కొనేసుకుంటారు. ఇంకేంటక్క విశేషాలు? అందరు బాగున్నారా? సరే సరే వెళ్ళండి, తాగుబోతులు వచ్చేసాడు బాబోయ్. తాగుబోతులు వచ్చేసాడు బాబోయ్. ఏమండి వచ్చారా? ఎంతసేపు ఆ బార్ షాప్ దగ్గర ఎలా ఉండబోతానే, కొంపలు సరిగ్గా టైంకి రావచ్చు కదా. సరే కానీ అయ్యగారికి అన్నం పెట్టు. అయ్యగారు అంటాం మళ్ళా పాటికి వెళ్ళి వచ్చాడని. ఇక అన్నం తినండి. ఏం కూర? సారు. చాలా చాలేంటి మాసం కూర లేదా? మాసం కూర నువ్వు రోజు తెచ్చేస్తున్నావని మాసం కూర ఎండేస్తానికి నీకు. మొన్న తెచ్చాను కదంటే. మొన్న ఏం నెల క్రితమా? నెల క్రితం తెచ్చాను. సరే తిను. నెల దేవుడులా రాశాడు, నా తలరా దేవుడులా రాశాడు. పొల్లెక్కడానికి ఏమైందక్క, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమంటుందక్క, దేవుడు నా తలరా ఇలా రాశాడు. ఏమైందక్క, ఫస్ట్ చెప్పు ఏమైంది? కూర సారు ఉంటానక్క, వచ్చేసి చారంటారని. సారు తెలియట మరి ఏమైనా తెచ్చేస్తా కదా నేను వండుతాను. అయినా నువ్వు తాగుబోతులు చేసుకుని ఇన్ని కష్టాలు పడుతున్నావు, ఆడెప్పుడు మారుతాడో ఏంటో. సరే బాధపడికి ఆడు మారడమ్మోయ్, ఆడు మారడం ఆ తర్వాత మారదమ్మోయ్. సిస్టర్ బిందు పెట్టేసిందమ్మా. అమ్మా బిందు, అమ్మ రెండమ్మా. బిందు సిస్టర్స్ అందరు ఇక్కడే కూడుకుని ఉన్నారు. అమ్మ అందరూ బాగున్నారా? బాగున్నానమ్మా. ఎలా ఉన్నారు? ఏంటి మీకు ఏదో టెన్షన్ లో ఉన్నారేంటి? అవునమ్మా, నా మొగుడారు కొట్టేసాడమ్మా. ఏంటి బాధ? ఏమైందమ్మా? దీని నుండి దీన్ని తాగొచ్చి రోజు తినడం కొట్టడం అంతే. దీనికి ప్రాణానికి ఎక్కడ సుఖం ఉంది? సరే కానీ మీరు అందరూ చర్చికి వెళ్తున్నారా? అప్పుడప్పుడు వెళ్తున్నారా? శోధన రాకుండా ఉండాలంటే ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి. స్త్రీలమైన మనమందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఇలాంటి శోధనలు రావు. ఆశీర్వాదం మన బిడ్డలకి, మన కుటుంబానికి. ఏడవకోకుండా మీరు ధైర్యంగా ఉండాలి. ఓకేనా? అలాగే బిందు నీకే ముఖ్యంగా చెప్తుంది. ఓకేనమ్మా? మీరు ముసలమ్మ ముచ్చట్లో పెట్టుకోకూడదు. ప్రతి ఆదివారం చర్చకు రండి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో దేవుడు మన ద్వారాగా, దేవుని సేవకుడి ద్వారాగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనకు ఆశీర్వాదం. సరేనమ్మా? ఓకే, నువ్వు ధైర్యంగా ఉండు. ఏడవమ్మా. ఉంటాను మరి. బాధపడి పక్క మీ ఆయన గురించి తెలిసిన విషయమే కదా. అవును చెల్లి, ఏం చేద్దాము? ఆవిడ చెప్పినట్లుగా ప్రార్థన చేసుకో అక్క. దేవుని సన్నిధికి మనందరం కూడా కలిసి వెళ్దాం అక్క. అలాగేనక్క, వెళ్ళండి అక్క. మళ్ళీ బాగుపోతాడు అక్క. ఆ బాగుపోతాడు వచ్చాడు, ఇది వెళ్ళండి అక్క. కొట్టలు బాగుపోతాడు. అమ్మా ఏంటమ్మా బట్టలు కొనేస్తాకపోతే నాకు ఎక్కడుందమ్మా? మీ నాన్న సేపు తాగి తాగి పోషాల దగ్గర పడిపోతాడు. బట్టలు కొనేస్తాకపోతే నాకు ఎక్కడుందమ్మా? సర్లే, నేను వెళ్ళవాలని చూసి కొంటానమ్మా. మీరు వెళ్ళి ఆడుకుంటే లక్కీ వెళ్ళి ఆడుకున్నానా?
దేవా ఏంటైనా బ్రతికిలా పెట్టావండి తండ్రి. బిడ్డలు నోటారా బట్టలు కొనమని అడిగాను. బట్టలు కొనే స్తోమత కూడా నాకు లేదు. ఏం చేయను నా బ్రతుకు. ఈ తాగుబోతాడేమో తాగుడు తాగి అని ఇంట్లో ఈ తాగుబోతుడు వచ్చి ఏం చేస్తా ఉంటాడు. నా బ్రతుకు ఏం అర్థం కావట్లేదు. ఏం చేయాలో బిడ్డలు బట్టలు కొనలేము. ఈ తాగుబోతాడేమో వచ్చారండి. అది కాదండి క్రిస్మస్ అంటే పిల్లలు బట్టలు కొనమని అడుగుతున్నారు. బట్టలు కొనయ్యాను. ఒకరోజు తాగకపోతే బట్టలు వస్తాయి కదయ్యా పిల్లలకి. పిల్లలు నోటారా బట్టలు కొనమని పిల్లలు నోటారా అడుగుతున్నారు. బట్టలు కొనయ్యా బట్టలు కొనయ్యా నీ కాళ్ళు అట్టుకుంటాయ్యా. అయ్యా 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 నీ కాళ్ళు అట్టుకుంటాయ్యా. బట్టలు కొనయ్యా పిల్లలకి పండగ అందరూ బట్టలు కొత్త బట్టలు వేసుకుంటున్నారు. అయ్యా 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 బట్టలు కొనయ్యా నీ కాళ్ళు అట్టుకుంటారు. అయ్యా 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 చెప్పేది ఇదయ్యా నీ కాళ్ళు అట్టుకుంటుందయ్యా. పండగ బట్టలు కొనయ్యా పిల్లలకి. ఏడిపోయాడు తాగుతాడు. పిల్లలకి బట్టలు మళ్ళా తాగి వచ్చి పడతాడు. అన్నీ తాగుతాడు. మళ్ళా వస్తాడు మీ తాగుతాడు బాబు. పిల్లలు బట్టలు కూడా చేయాలంటే కాదు. పిల్లలు బట్టలు కొనబడి ఉంటారు. ఏం చేయను. వీడేం తాగి ఇలా ఊరుతున్నాడు. ఎందుకు నా బ్రతుకు దేవుడు ఎప్పుడు ఇలా పెడతాడు నా బతుకు. ఎందుకు నా బతుకు ఎందుకు ఏం చేయాలి ఏం చేయాలి. వద్దు వద్దు చచ్చిపోతాను నేను. నేను చచ్చిపోతాను. చాకేది చాకేది నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. కోసేస్తుంటాను. నేను కోసేస్తుంటే సిస్టర్ కోసేస్తుంటాను. సిస్టర్ ఎవరు వచ్చినట్టుంది. ఎవరు వచ్చి కోసుకుంటాము. బిందు అమ్మా బిందు అమ్మా అమ్మా చెప్పమ్మా. ఏంటి ఏమీ లేదమ్మా. రండమ్మా రండి. ఏంటి ఏమీ లేదమ్మా. నా భర్త మారడమ్మా. నా భర్తకు మార్పు లేదమ్మా. నాతో ప్రార్థనకు వస్తానని చెప్పాడు. లేదు వాళ్ళ సిస్టర్స్ లేదమ్మా మరి రాకపోయానమ్మా. అందుకే దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. నువ్వు దేవుని సన్నిధికి రావాలి కదా. నువ్వెందుకు ప్రార్థిస్తే సమస్తమును ప్రభు నీకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. నీ బిడ్డల కొరకు నీ భర్త కొరకు నీ కుటుంబం కొరకు ప్రార్థించాలి. అవునా? ఎందుకు నువ్వు చనిపోతానని ఆలోచన పెట్టుకుంటావు. ఓకేనా? ఏడకు ఏడకు రేపు వారం దేవుని సన్నిధికి రా. దేవుడు నీతో మాట్లాడతాడు. పాస్టర్ గారు అందరూ కూడా నీకు మంచి స్నేహితులుగా అందరూ నీ చర్చలో నీకు ఎంతో సంతోషకరంగా నువ్వు అనుభవిస్తావు. ఓకేనా? నీ శ్రమలు నీ బాధలు అన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. ఓకేనా? సరే నువ్వు ఏడకుండా ధైర్యంగా రేపు వారం ఖచ్చితంగా చర్చకి రావాలి. ఓకేనా? సరేనమ్మా. మళ్ళీ ఏది కూడా అగత్యం చేసుకోవద్దు. సరే అమ్మా చేసి ప్రార్థన చేసుకో. వస్తాను ప్రార్థనకి వస్తానమ్మా. ఓకేనమ్మా? ఉంటాను. లేదు మందిరానికి రమ్మండి. మందిరానికి వెళ్తే నిజంగా సమాధానం దొరుకుతుందా? సరే అంటే పిల్లల్ని తీసుకొని మందిరానికి వెళ్దాము. లక్కీ లక్కీ ఆరాధ్య 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 లక్కీ అన్నా మీరు కొత్త బట్టలు అడిగారు కదా. మనం మందిరానికి వెళ్తే ఏసయ్య కొత్త బట్టలు ఇస్తాడంట. ఒక సహోదర ఆంటీ వచ్చి మనం చెప్తుంది. మనం చర్చికి వెళ్దామా లక్కీ? చర్చికి వెళ్దామమ్మా. సరే బైబిల్ తీసుకోండి. చర్చికి వెళ్దాం. చర్చికి వెళ్దామే మనం. సరేనా? చర్చికి వెళ్తే మీకు ఏసయ్య బట్టలు అని అవన్నీ మీకు చాక్లెట్స్ అని అన్నీ ఇస్తాను. వెళ్దామా? సరే పదండి చర్చికి వెళ్దామే. రండి కూర్చో. ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధ దేవానికి వందనాలు స్తోత్రాలు చేసిన ప్రభావ చిన్న వాక్యం తండ్రి మాట్లాడుతున్నారు. మాతో మాట్లాడండి.
వినేవారికి వేరేకరంగా చెప్పడానికి సహాయం చేసి చెప్పాను. ఏసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సామెతలు 14వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. సామెతలు 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. ఈరోజు మరి ఇక జ్ఞానవంతురాలు అనేది ఎవరైతే కనుక మరి తమ కుటుంబాల్లో దేవునికి విలువనిస్తారో, ఎవరైతే కనుక వారు దేవునికి ఇష్టలుగా జీవిస్తారో, అంటే కల్పన కథలకి, ముసలమ్మ ముచ్చట్లకి, లేకపోతే ఆడంబరాలకి, లేకపోతే అలంకరణలకి చోటివ్వకుండా దేవునిలో ఎదుగుతూ మరి దేవుని కోసమే బ్రతికే స్త్రీ ఏం చేస్తుందంటే తనను రక్షించుకుంటుంది, తన కుటుంబాన్ని కూడా రక్షించుకుంటుంది. కానీ ఇక్కడ కింద ఏమంటున్నారంటే మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెట్టినమంటాడు. అయితే ఈ మూఢురాలు ఎవరంటే మరి జ్ఞానం గల స్త్రీగానే ఉంటుందంట, కానీ తను చేసే పని మూలంగా ఏమవుతుందంటే తన కుటుంబాన్ని విచ్ఛిన్నము చేస్తుందంట. కాబట్టి మరి ప్రభు బిడ్డలారా, మీరు గమనించవలసింది ఏంటంటే మరి మీరు జ్ఞానవంతురాలుగా ఉన్నారా, మూఢురాలుగా ఉన్నారా అనేది ఒకసారి మీరు పరీక్షించుకోవాలి. ఎందుకంటే మరి మీ భర్త మరి తాగుబోతుగా తిరుగుతున్నా లేకపోతే నిన్ను పట్టించుకోకుండా, పిల్లలు పట్టించుకోకుండా ఉంటున్నాడంటే నీ యొక్క భర్తలోనే కాదు, నీలోనే ఆ యొక్క లోపము ఉందేమని నీవు గ్రహించుకోవాలి. కాబట్టి మొదటిగా మీరు ఏం చేయాలంటే దేవునికి ప్రాధాన్యత ఇచ్చి దేవుని సన్నిధిలో మీరు ఎదగాలి, దేవునికి ప్రార్థన చేయాలి. మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం మీరు దేవుని దగ్గర కన్నీరు కార్చాలి. దేవుడి ఇచ్చిన వాక్యం దీవించిన గాక. ఆమేన్. ఇంటికి వెళ్దాం, ప్రార్థన అవుతుంది కదా, ఇంటికి వెళ్దామే. రండి రండి. ప్రార్థనకి వెళ్తుందంటే బైబిల్ ఇచ్చిన ప్రార్థనకి వెళ్తుందా? దీనిలో ఏంటి ఇంత మార్పు? ఇంత సడన్గా మారిపోయింది. అమ్మ, భక్తి పదాలు అయిపోయింది, చాలా భక్తి పదాలు అయిపోయింది. అవునే బాబు, దాని ఒకటి కూడా మార్చేస్తుందేమో. అవును, మనకెందుకులే ఈ విషయాలన్నీ. సరే, మనం ప్రార్థన చేసుకుందామా? రండి లక్కీ, రండి ప్రార్థన. దేవుణ్ణి అడగండి. మీకు బట్టలు అడిగారు కదా, మన ఏసయ్య మనకు అన్నీ ఇస్తారు. సరేనా? నాన్న మారాలని మన ఏసయ్య మనకు అన్నీ ఇస్తారు. ప్రార్థన చేయండి. సరేనా? ప్రార్థన చేసుకోండి. తండ్రి నాయన ఏసయ్య, వాళ్ళు ఎంతగానో నైనా మంచి మాటలు చెప్పండి నైనా, నీ సేవకుడి ద్వారా నైనా మరి నేను ఏ విధంగా ప్రభు నా భర్త మారుతాడో తెలియట్లేదు నైనా. నేను నీ సన్నిధానం కోసం నా భర్త మారుతాడో నేను నీ సన్నిధానానికి నేను వచ్చాను. నా భర్తను మార్చండి అయ్యా, నా పరిస్థితిని మార్చండి అయ్యా, నా స్థితిని మార్చండి అయ్యా. అయ్యా, ఈరోజు నా బిడ్డలకు నేను బట్టలు కొనే స్తోమత కూడా నాకు లేదయ్యా. అయ్యా, నీ సాగుడు ఎంతగానో మంచి మాటలు చెప్పాను. నా హృదయం కల్లాడు. నేను నా భర్తను మార్చండి అయ్యా, నా భర్తను ప్రార్థన ఇచ్చింది అయ్యా. నా భర్తకి సరిగ్గా నా భర్తకి నా బిడ్డకి సరిగా అన్ని కూడా పెట్టబోతుంది. నా భర్తను మార్చండి అయ్యా, నా భర్తను మార్చండి అయ్యా. అయ్యా, నా భర్తను మార్చండి అయ్యా, నా భర్తను మార్చండి అయ్యా. భర్తను మార్చండి అయ్యా, నా భర్తను మార్చండి. అమ్మకే
ఇప్పుడు మార్చండయ్యా. అయ్య బాబోయ్. నా స్థితిని ఇదిగో. మార్చండయ్యా. ఒసేయ్, ఉన్నావా? అయ్య బాబోయ్. ఇప్పుడు మార్చండయ్యా. అయ్య నా స్థితిని మార్చండయ్యా. అయ్య బాబోయ్. ఇదేదో అయ్యింది బాబోయ్. జ్ఞానవంతురాలు ఏ విధంగా ఎవరో ఏదో అనిపించేసింది బాబోయ్. ఎవరో ఏదో కట్టుకుని సహాయం చేయండి. నా గృహాన్ని కట్టుకుని సహాయం చేయండి. నా కుటుంబాన్ని కట్టుకుని ఆపో. ఏంటి? ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నాను. వచ్చావా? ఏంటి? ఏం చేస్తున్నావే నువ్వు? ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన లేదు, ఏమీ లేదు. సాయంత్రం వచ్చింది. ప్రార్థన చేస్తే మన కష్టాలన్నీ తీరుతాయండి. ఈ రోజు చంపేస్తా. అయ్యా అయ్యా ప్రార్థన చేసుకోవచ్చు. చంపేస్తాను ఈ ప్రార్థన రోజు. చేస్తున్నాను. నాకు మందుకు టైం అయింది. నీ కాల్ చంపేస్తా. నీ కాల్ పెట్టుకుంటానయ్యా. ప్రార్థన చేస్తున్నారా అయ్యా? అయ్యా నీ కాల్ పెట్టుకుంటానయ్యా. ప్రార్థన చేస్తున్నారా అయ్యా? అయ్యా 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 రాయ్యా ప్రార్థన చేస్తున్నారా అయ్యా? అయ్యా దేవుడా ఏంటి నాయనా నాకు పరిస్థితి? నాయనా నీ సన్నిధానం మొత్తం మారిపోవడం చెప్పానయ్యా. ఏంటి నాయనా వీడు మార్పులేదేంటయ్యా నా భర్తకి? నాయనా మారాను. నాయనా నీ సన్నిధానం వస్తే మారిపోవడం చెప్పావు కదయ్యా. నువ్వు పెట్టడానికి రమ్మన్నావు కదయ్యా. నేను వచ్చాను కదయ్యా. ఏంటయ్యా? ఎవరమ్మ తీసి అయ్యా వందనాలయ్యా. అమ్మా అయ్యా ప్రార్థనకు వస్తే దేవుడి సమస్యలన్నీ తీరుస్తాడయ్యా. మరి అదేంటయ్యా ఒక సహోదరు ద్వారా నేను మందిరానికి వచ్చానయ్యా. నా భర్త పిచ్చి తాగిపోతయ్యా. నా భర్తకు మార్పు లేదయ్యా. ఇంకా ప్రార్థనకు మందిరానికి వచ్చాను అయినా ఇంకా నాకు శోధన ఎక్కువైంది. నాకు దేవుడు నా భర్తకు మార్పు లేదండి అయ్యా. ఇంకా నాకు శోధన ఎక్కువ అవుతున్నాయి ప్రార్థనలో ఉండుంటే. ఏంటయ్యా నాకు ఈ పరిస్థితి? మనము అనుకుంటామమ్మా దేవుని దగ్గరికి వస్తే నా యొక్క శోధన అంతా పోతుంది అనుకుంటాం. కానీ మనం గమనించవలసింది ఏంటంటే మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడే శోధనలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే యాకోబు రాసిన పత్రికలు ఏమంటారంటే శోధన సహించేవాడు ధన్యుడు, అతని శోధనకు నిలిచిన వాడై ప్రభు తనను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవి కిరీటము పొందుతాను. కాబట్టి నువ్వు జీవి కిరీటం కావాలంటే కనుక ఈ శోధనలు సహించాలమ్మా. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంతకాలము శోధన ఒకలా ఉంటుంది. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత శోధన ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ నువ్వు సహిస్తే కనుక నువ్వు ధన్యురాలవు అవుతావు. తద్వారా నీ కుటుంబం కూడా ధన్యురాలు అవుతుంది. తద్వారా నువ్వు జీవితం పొందుకుంటావమ్మా. అలాగే నిజంగా మాట్లాడు కదయ్యా. ఖచ్చితంగా మాట్లాడమ్మా. విశ్వాసంతో ప్రార్థన చేసుకో, దేవుని వెంబడించే, దేవుని వదిలిపెట్టుకో, దేవుని చేపట్టుకునే ఉండమ్మా. అలాగే అయ్యా విశ్వాసంతో ప్రార్థన చేస్తాయ్యా. విలువనయ్యా వందనాలయ్యా. మా మా రండి కూర్చోండి. అన్నం తిందరు రండి కూర్చోండి కూర్చోండి. ఈ రోజు మనకి ఎవరో దొరకలేదు. ఎవరు పెట్టారంటో ఎవరో దొరకలేదు. ఎవరో రావాలి. మందుకు డబ్బులు లేవు. ఏం చేయాలి? మెడలో చుట్టే చేయలేదు, జేబులో చుట్టే డబ్బులు లేవు. ఏం చేయాలబ్బా? ఏమయ్యా అశోకు? అయ్యే ఏమయ్యా ఏంటయ్యా ఎప్పుడు చూసినా అలాగే తిరుగుతావా? అయ్యా మరి తాగుబోతున్నా నీ జీవితం నాశనం చేస్తుందని నీకు తెలియదా? అయ్యా ఏం చేయమంటారు? మా బ్రతికిద్దనయ్యా. మరి ఎందుకు బ్రతుకుతున్నావు? నువ్వు త్రాగుడు కోసమే జీవిస్తే కనుక నీ కుటుంబం ఏమైపోతుందయ్యా? నీ పిల్లలు ఏమైపోతున్నారు? అసలే క్రిస్మస్ వచ్చింది. ఈ క్రిస్మస్కి నీ పిల్లలు కనీసం బట్టలు కొన్నావా? కొనలేదు. నీ భార్యకు చీరలు కొన్నావా? కొనలేదు. మరి మందుకు డబ్బులు ఎలా వస్తుంది? మేము కష్టపడుతున్నాం కదయ్యా. నువ్వు కష్టపడికి ఎలాగ వృధా చేస్తే కనుక మరి నువ్వు నరకానికి వెళ్తావయ్యా. అయ్యా అది ఎందుకంటే దేవుడు ఏం చేశాడంటే నీ కుటుంబం అంతా కూడా ఆశీర్వదింపబడాలని నిన్ను శిరస్సుగా ఉంచాడు. అలాగే అయ్యా. మరి నువ్వు శిరస్సుకున్న నువ్వు తాగుబోతానికి మరి అలవాటైతే నీ కుటుంబం ఏమైపోతుంది?
వారికి విలువ ఉంటుందా? లేదు. మరి ఎంత మరి హీనులైపోతారు. కాబట్టి మరి ఎక్కడైనా సరే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని మార్చుకుంటే కనుక నీ కుటుంబము బాగుపడుతుంది, నువ్వు బాగుపడతావు, దేవుడు మనం ఆశీర్వదిస్తారయ్యా. అవునయ్యా, మా ఆవిడ కూడా రోజు ప్రార్థన చేస్తున్నది. నువ్వు కూడా ప్రార్థన ఈ చేసుకోవాలి. రోజు నుంచి నేను మందు తాగటం మానేస్తానయ్యా. ఓకే, అయ్యా వందనాలు అయ్యా. మనం ఉంటాం. నాయనా, నా విశ్వాసాన్ని నేను విడవకుండా ప్రభా నీ చేతిని పట్టుకుని ప్రార్థన చేసే సహాయాన్ని ఇవ్వమని అడుగుతున్నాను. నేను కూడా అయ్యా చెందాను. అయ్యా అయ్యా నువ్వు నిజంగా వచ్చావా? మరి పిల్లలు రండి. ఆరాధ్య నానొచ్చాను. ఆరాధ్య నేను కూడా మార్పు చెందింది. నిజంగా మీరు మార్పు మీరేనండి? మీరే నిజంగా పాస్టర్ గారు ఆరాధ్య ప్రార్థన చేశారు. ఏసయ్యా, నాయనా, నువ్వు నా ప్రార్థన ఆలకించు తండ్రి. నన్ను నా ప్రార్థన ఆలకించు నాయనా. నా కీర్తన మార్చు నాయనా. నన్ను నా పుస్తకం మార్చు నాయనా. నాయనా, నా పుస్తకం మార్చు నాయనా. వందనాలు నాయనా. అయ్యా వందనాలు. ఆరాధ్య అయితే నాన్న వచ్చి చూడండి. నాన్న ఆరాధ్య. నా కుటుంబంలో ఎంత సంతోషంగా ఉంటుందని నేను పెళ్ళిని కానీ చిప్పుడు దాకా నేను అనుకోలేదు. కానీ దేవుడు నన్ను నా కుటుంబాన్ని మార్చాడు. నా భార్య ప్రార్థన వల్ల, మరి పాస్టర్ గారి దయ వల్ల నేను కూడా మారాను. మరి మీరందరూ కూడా ఎవరైనా తాగుబోతులు ఉంటే కనుక, తిరిగిపోతులు ఉంటే కనుక, ఇంకా వ్యభిచారులు అయితే కనుక, మరి ఇంకా చర్చికి వెళ్ళలేని వాళ్ళు అయితే కనుక, దేవుడు మన కోసం మరి ఈరోజు పుట్టినరోజు కదా. దేవుడు ఎందుకు పుట్టాడంటే మన కొరకు, మన పాపముల కొరకు దేవుడు ఈ లోకాన్ని ఉదయించాడు. దేవుడు తనలోని నాలోని కూడా ఉదయించాడు. ఈ క్రిస్మస్ నా కుటుంబంలో గొప్ప వెలుగును సంపాదించుకున్నాము. దేవుడు ఆ గొప్ప వెలుగును మాకు ఇచ్చాడు. దేవుడు ఈ చిన్ననాటిని దీవించును గాక. ఆమేన్. దేవునికి వందనాలు. నమస్తే.